పులిహోర కలుపుదాం అనుకుంటున్నానండి ఇవాళ. ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ అన్నం వండాను, పులిహోర చేద్దామని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అసలు ఒంట్లో బాగాలేదు కదా, నిన్న వీడియోస్లో చెప్పున్నాను. కానీ పిల్లల కోసం మరి క్యారేజీ టైం అయిపోతుంది కదా, అందుకని పులిహోర చేద్దామని బేషన్ తీసుకొచ్చిన. ఒకసారి మీకు చూపిస్తానండి. అన్నం పెడతాను. బాగా వేడిగా ఉందండి అన్నం. ఇప్పుడు ఇది కలపడానికి బాగుంటుంది అనేసి నేను ఇలాగా దీనిలో పెట్టి ఉంచాను. పులిహోర కలుపుతానండి ఇప్పుడు, సరేనా? పులిహోరకి తాలింపు పెట్టేస్తున్నానండి. ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో పెట్టి ఉన్నాను. నేను చింతపండు పులుసు పిసికి ఉడకబెట్టి ఉంచాను ఒక బాక్స్లో, ఫ్రిడ్జ్లో పెట్టి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసేయడమే, ఇంకా తాలింపు వేసుకోవడమే. అది కలిపేసుకొని వేడివేడి అన్నంలో. కరివేపాకు లేదండి, కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో, అందుకని పులిహోర చేస్తున్నాను పిల్లల క్యారేజ్ కోసం, టిఫిన్ కోసం కూడా ఉపయోగపడుతుందని. అదే కొంచెం కాస్త హుషారుగా ఉన్నట్లయితే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళొచ్చేదాన్ని. కానీ అసలు నీరసంగా ఉంది. పైపెచ్చి వాళ్ళ ఆదివారం కూడా సెలవే కదా, అయినా కూడా తగ్గలేదండి నాకు. అంటే ఒక రకమైన లో జ్వరంలా ఉంది, నీరసం లోపల. బాగా వేడి చేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంకా కరివేపాకు లేదు, లేకపోతే చాలా బాగుండేది పులిహోర. చూడండి, అన్నం కూడా పొల్లు పొల్లుగా బాగా విడివిడిగా వచ్చింది కదా. ఇప్పుడు కాదులేండి, కాసేపు ఆగి ఒక గంట ఆగిన తర్వాత ఇలా నొక్కి పెట్టేస్తే తర్వాత చూస్తే ఇంకొకసారి అలా కలుపుకుంటే చాలా బాగుంటుంది పులిహోర. మా పిల్లోడైతే ఇంకా తినేస్తానికి రెడీ అయ్యాడు. పిల్లలకి ఇప్పటికి ఇది 3వ 4వ పులిహోర చేయడం. ఏం చేస్తానండి, తప్పదు కదా. కొంచెం ఒంట్లో బాగుండకపోతే అంతే, హుషారు లేకపోతే అంతే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఉందండి, కానీ అమ్మ లేదు కదా. ఇంకా అక్కడికి వెళ్ళి మాత్రం నాన్న ఒక్కడే ఏం చేస్తాను. పిల్లలు కూడా ఇక్కడ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కదా, ఇంకా అందుకని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. మనసుకు అనిపిస్తుంది కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని, నా మనసు కోరుకుంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అదే అమ్మ ఉన్నట్లయితే కడుపులో పెట్టుకునేది. చాలా ఎమోషన్ అయిపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ కాస్త ఒంట్లో బాగపోతే అమ్మ నాన్న గుర్తొస్తారు కదా. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు. రెస్ట్ కావాలనిపిస్తుంది శరీరానికి, మెదడుకి కూడా. మెంటల్గా, ఫిజికల్గా రెస్ట్ కావాలనిపిస్తుంది. కానీ తప్పదు, చేయక తప్పదు. మీరేమీ అనుకోవద్దు ఇలా చెప్తున్నానని. మా వారు కూడా పులిహోర తినేశారు, ఇంకా షాప్కి వెళ్ళిపోతున్నారు. పిల్లలు మా వారు ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ మిగిలిన పనులన్నీ కాస్త ఇల్లు శుభ్రం చేసి ఉన్న గిన్నెలన్నీ బయటేసి తోమి నేను కూడా రెడీ అయ్యి షాప్కి వెళ్తానండి. చూసారు కదా గిన్నెలు, ఇవి కాక ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని, అవి ఇవి మొత్తం కలిపేసి ఇప్పుడు తోమేస్తానమాట. నా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలా నొక్కి పెట్టేశాను, ఇంకా పులిహోర అది విడివిడిగా అయిపోయింది. అన్నం మెతుకులు కలిపినప్పుడు ముద్దగా ఉంటుందిలేండి, తర్వాత కాస్త విడివిడిగా అయిపోయి చాలా బాగుంటుంది పులిహోర. కరివేపాకు వేసినట్లయితే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. చూసారు కదా, లైట్గా పసుపు వేసాను, కలర్ కూడా సరిపోయింది. తాలింపులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేశాను, చాలదేమోనని. కరెక్ట్గా ఉప్పు కూడా సరిపోయిందండి. ఇంకా మన వీడియో అయిపోవస్తుంది ఫ్రెండ్స్. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇవ్వండి.